అక్కడ ములుగు నుంచి రాలితో 5,000 మందితో రాలితో లక్ష్యంగా ఓకే సభ్యురాలు మంత్రి సీతక్క గారి ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక్కడ సమ్మక్క సారక్క ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యం ఇచ్చిన తర్వాత మిగతా అన్ని కార్యక్రమాలతో పాటు దాన్ని కూడా సమాంతరంగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. గతంలో రవాణా ప్రజలు ఏ విధంగా వస్తున్నారు పోతున్నారు అనేటువంటిది వాళ్ళ వ్యక్తిత్వం మీద వాళ్ళ మీదనే ఆధారపడే ఖర్చు లేదా ఇతరత్ర ఏదైనా క్రైసిస్ మేనేజ్మెంటు సడన్ స్టాపేజ్ ఉన్నప్పుడు ఇటువంటి అన్ని చూసే విధం కొరకు ఈరోజు మా శాఖ పరంగా కూడా చాలామంది ఇక్కడికి వచ్చి దాన్ని అన్ని కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. తప్పకుండా మరి ప్రభుత్వం పూర్తి శ్రద్ధతో ఈ కార్యక్రమం విజయవంతంగా చేయాలనేటువంటి తలంపుతో ఉంది. కానీ ప్రజల సహకారం లేదు, అది అసాధ్యం. జిల్లా యంత్రాంగము, ప్రభుత్వము, ప్రజాప్రతినిధులు అందరం కూడా ఈ కార్యక్రమం విజయవంతంగా కావాలని కోరుకుంటున్నాం. ఆ తల్లుల ఆశీర్వచనంతో అందరూ కూడా భక్తులను కూడా ఏం కోరేదంటే మేము సొంత ఎట్లా ఏ విధంగా ఎన్నున్నా అట్లా ఆ విధంగా వచ్చేసే ప్రయత్నం చేసి అమ్మవారి దర్శనం చేసుకోవడం పోయే విధంగా వ్యవహారం చేయాలి. ఇప్పుడు కూడా ఏ ఇబ్బంది ఇన్ని సంవత్సరాలుగా ఆ అమ్మవారి కృపతోటి ఎక్కడ కూడా ఇబ్బంది జరగలే. ఈసారి కూడా తప్పకుండా దిగ్విజయంగా ఈ యొక్క సమ్మక్క సారక్క ఉత్సవం ఘనంగా నిర్వహిస్తామనేటువంటి సంకల్పం తీసుకొని ముందుకు వస్తాను. అవి కూడా స్పీడప్ చేస్తున్నాం. దాదాపుగా సరౌండింగ్స్లో వచ్చిపోయేటువంటి భక్తులకు మంచినీళ్ళు కానీ స్నానఘట్టాల దగ్గర బాతింగ్ ట్యాప్స్ కానీ బాత్రూమ్స్ కానీ అదేవిధంగా డ్రింక్ అన్ని రకాలుగా ఏర్పాటు చేసినాం. ఇంకా ఏదన్నా పెండింగ్ ఉన్నా కూడా 10వ తారీఖు కంప్లీట్ అయిపోతే ఇంకా 10 రోజులు ఉంటుంది మాకు. అప్పుడు ఆ తర్వాత అన్ని రిహార్సల్ లాగా చేసుకుంటున్నాం ఇప్పటికే. కాబట్టి మా అన్నగారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. గతంలో 2,700 3,000 బస్సులు వచ్చేది, కానీ ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణంతో డబల్ పెంచడం జరిగింది. వారే ఇనిషియేట్ తీసుకొని మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఉచిత బస్సు ప్రయాణం సమ్మక్క సారలమ్మకు కూడా ఇవ్వాలని చెప్పడం జరిగింది. సో దాని ప్రకారం ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మిగతా మా మంత్రులందరూ కూడా మరి తల్లుల మొదటి జాతర మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాబట్టి మహిళలకు ఇచ్చిన వాగ్దానం మహిళల జాతర కాబట్టి ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈసారి బస్ స్టాండ్ కూడా ఎక్కువ పెంచింది, 20 ఎకరాలు అదనంగా గతం కంటే. పార్కింగ్ ప్లేసెస్ కూడా ఎక్కువ చేయడం జరిగింది. సో అన్ని రకాలుగా చేస్తున్నాం. వారు ప్రత్యేకంగా ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చి రివ్యూ కూడా పెట్టుకోవడం జరిగింది. వాళ్ళ ఆర్టీసీ సంబంధించిన